మనిషికి ఒక్కొక్క పిచ్చి ఉంటది. కానీ ఆ పిచ్చి ఫస్ట్ నైట్ రోజు కూడా వస్తే ఏమవుతుందో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీ. వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. డాన్సింగ్ పాట తీసి పాసిన లీడర్ అంటే ప్రతి ఒక్కరికి లోకువే. ఈ రోజు నా శోభనం వాట్స్ గోయింగ్ ఆన్ రవి, వాట్స్ గోయింగ్ ఆన్? ఏంటే మన పెళ్ళైంది కదా, కొద్దిగా ఎక్సైట్మెంట్ ఉండదా? జనరల్ వాళ్ళ బిహేవ్ చేయకు రవి. నువ్వు ఐసీయూలో ఉన్నావు తెలుసా? ఐసీయా? నీ అమ్మ శోభనం కదా అనుకుని ఇప్పటిదాకా. డాక్టర్ కదా, సారీ సారీ సారీ, చెప్పు. ఐసీయూలోనా? నాకు నీట్నెస్ అంటే పిచ్చి, అర్థమైందా? ఓవర్ ఎక్సైట్మెంట్, డోంట్ ఓవర్ ఎక్సైట్మెంట్, ఓకేనా? ఓకే. స్టూపిడ్. మిల్క్ తెచ్చావా? ఏం చేస్తున్నావు? మిల్క్ నేల ఎందుకు ఇలా తాగుతున్నావు? నీ నోట్లో ఎన్ని క్రిములు ఉన్నాయి తెలుసా నీకు? నోట్లో క్రిములా? ఆ పని నేను తాగితే నువ్వు నోట్లో ఉన్న క్రిములు నా నోట్లోకి వస్తాయి. ఏ పిచ్చిదానా, శోభనం రోజు ఇవన్నీ డిస్కషన్ ఏంది? ఓ షాట్ 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 షాట్. ఎన్ని క్రిములు ఉన్నాయి తెలుసా నీ చేతి మీద? క్రిములా? ఇక్కడ ఎక్కడ? నీ స్టూపిడ్ ఫెలో బిహేవ్ చేయకు, అర్థమైందా? స్టూపిడ్ లాగా బిహేవ్ చేయకు. ఇదిగో చూడు. ఓ షాట్ షాట్, ఇన్ని క్రిములా? స్టూపిడ్ ఫెలో తీసుకో. డెటాల్, డెటాల్ తో క్రిములు చేస్తాయి, ఓకేనా? ఓకే. స్టూపిడ్ లాగా బిహేవ్ చేయకు. సరే. నాగబాబు గారు చెప్పినట్టు కామాండ్లా బిహేవ్ చేయకు. ఓవర్ ఎక్సైట్ కాకు రవి, ఓకేనా? ఓకే. నాకు నీట్నెస్ అంటే పిచ్చి, ఓకేనా? సరే సరే, ఇవన్నీ మాటలు పక్క పెట్టి శోభనం. ఒకసారి నాలుకతి. ఏంటి నాలుక అంతా సాగింది? మందు తాగుతావా? మందు తాగితే నాలుక సాగుతుందా? ఇది తాగినోని కూడా తెలియదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అంటే డూప్లికేట్ డాక్టర్నా? చుప్పిలా బిహేవ్ చేయకు, అర్థమైందా? ఒకసారి నీ ముక్కు చూపించు. నీ ముక్కు హోల్స్ అంటే ఇంత పెద్దగా ఉన్నాయి. అంటే నువ్వు సిగరెట్ తాగుతావా? సిగరెట్ తాగితే ముక్కు హోల్స్ పెద్దగా అయితే ఇది తాగినోని కూడా తెలియదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అంటే డూప్లికేట్ డాక్టర్నా? రవి, నీట్నెస్ అంటే నాకు పిచ్చి, అర్థం చేసుకో, ఓకేనా? సరే రా చేతి. స్టూపిడ్ ఫెలో, గ్లౌజ్ వేసుకో. శోభనం గదిలో గ్లౌజ్ లేదంటే వేసుకోమన్నానా? అమ్మ వేసుకున్నా. చల్ ఏంటి దా. ఇప్పుడు ఎలా ఉంది? గ్లౌజ్ వేసుకొని చేస్తే ఏముంటది? అదే ఇప్పుడు నీ క్రిములు నాకు రావు, నా క్రిములు నీకు రావు, ఓకేనా? మాట్లాడతాను. స్టూపిడ్ ఫెలో, స్టూపిడ్ ఫెలో. షట్టి. ఓకే. అమ్మని అమ్మ ఇప్పుడు లైన్ లోకి వచ్చింది. ఇప్పుడు దీనికోసం వెయిట్ చేస్తాను. అమ్మ ఈ షర్ట్ వేసుకో. ఏ షర్ట్ అయితే ఏమున్నది? చల్, మనకు శోభనం కావాలి అంతే. చల్ రా రా రా. ఓకే ఓకే, నేను వేస్తున్నాగా. ఏంటో ఇది శోభనం గదిలో పేషెంట్ వేసినట్టు పచ్చడి డ్రెస్ వేసినావు. ఇప్పుడు నీ క్రిములు నాకు రావు, నా క్రిములు నీకు రావు. నాకు నీట్నెస్ అంటే పిక్చర్, అర్థమైందా? మెంటల్ దానిలోకి మాట్లాడకాను. ఓకే. శోభనం గదిలో తీసుకొచ్చి ఇది ఏంటో పిచ్చి పిచ్చి. ఏంటి ఆయాసపడుతున్నావు? ఆయాసం నాకెందుకే? ఆయాసం ఎందుకు? ఒకసారి రౌండ్ గా తిరుగు, పరిగెత్తు, చూస్తా. ఒకసారి పరిగెత్తు. స్టూపిడ్ ఫెలో, నీట్నెస్ లేదు, పాడలేదు. ఓకే. ఇప్పుడు రా, నేను శోభనానికి రెడీ. ఏంటి ఎంత డల్ అయిపోయావు నువ్వు? పరిగెత్తుగా డల్ అయిపోయావు. స్టూపిడ్ ఫెలో, అస్సలు ఎనర్జీ లేదు, పాడలేదు నీకు. ఒక్క నిమిషం ఉండు. హాయ్, హలో, నమస్తే. ఈ రోజు నీట్నెస్ కే మారిపోయిన ఒక డాక్టర్ ని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హాయ్ మేడం. నమస్తే, బాగున్నారా? బాగున్నాను. చెప్పండి. అది యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హలో సతీష్, వాట్ ఆర్ యు డూయింగ్? యువర్ ఫ్రెష్, ఓకేనా? పైన కూర్చోండి, కిందకి దిగు. ఇది రికార్డెడ్ కాదు కదా, లైవేగా? లైవ్ మేడం, ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. ఓకే. శోభనమే ఈ రోజు మనది, అందుకే లైవ్ పెట్టుకున్నా. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఐఎమ్ డాక్టర్ సురేఖ. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే యాపిల్ తినాలి. ఆపిల్ అనేది చాలా ముఖ్యం. ఒక మనిషికి ఎంత ఎనర్జీ ఇస్తుందంటే ఈ ఆపిల్ వల్ల ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఒక ఆపిల్ ఇలా తింటే శోభన నాదే, లైవ్ వాడిది. ఓకే మేడం, ఓకే మేడం, ఆరోగ్యం గురించి మీరు చాలా బాగా చెప్పారు. ఓకే, ఒక మనిషిలో
స్పర్శ రావాలంటే మీరు ఏం చేస్తారు? ఒక మనిషిలో స్పర్శ రావాలంటే ఆ. ఈ చెయ్యిని ఇలా తీసుకొని ఇంకో చెయ్యి ఇలా పెట్టండి. ఆ, ఇలా చెప్పి అలా రుద్దితే ఉమ్, అక్కడ స్పర్శ వస్తుంది. ఆ. ఆ స్పర్శ వల్ల ఒసేయ్, శోభనం నాదే. లైవ్ వాడితే ఈ స్పర్శ వల్ల మనిషిలో ఆ రక్త కణాలు ఉంటాయి చూడండి. ఆ. ఇక్కడ ఉన్న రక్త కణాలన్నీ ఆ. బాడీలో చాలా వేడెక్కి ఆ బాడీలో ఉన్న మనిషిని యాక్టివ్నెస్ చేస్తుంది. అంటే వాడి దగ్గర లేవనే క్రిములు వాడి దగ్గర లేవా? స్టూపిడ్ ఫెలో, లైవ్ లో మాట్లాడకు ఇక్కడ. చాలా మంది పేషెంట్లు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు మీరు ఎలా ఓదార్స్తారు? ఓకే, ఇది చాలా మంచి క్వశ్చన్. ఆ బాధలో ఉన్న మనిషిని దగ్గర ఒకేసారి అలా దగ్గర తీసుకుంటే ఇప్పుడు మీకు బాధ తగ్గిందా? అంటే ఇంకొంచెం బ్యాలెన్స్ ఉందండి. బ్యాలెన్స్ ఉంటే ఇంకా దగ్గర తీసుకోవాలి. జరగ ఓదార్చినా కానీ చాలు. శోభనం నాది. లైవ్ ఆడిది. చాలా మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే భయపడతారు. ఎందుకని? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది చాలా ఈజీ. మనం ఇంట్లో కూర్చొని కూడా ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని కూడా? ఇప్పుడు ఎలా అంటే ఒక మనిషిని అలా వంగోబెట్టాలి. ఆ. వంగోబెట్టిన తర్వాత ఒక పురుషుడికి బ్యాక్ లో ఒక నరం ఉంటది. ఆ. దాన్ని గట్టిగా నొక్కాలి. వాడు ఇలా అరిచినా కూడా మళ్ళీ నొక్కాలి. ఇంకా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయిపోయినట్టే. ఈ వారం ఒక డాక్టర్ని కలిసాం, మరి వచ్చే వారం ఇంకో డాక్టర్తో మనం ముందుకు వద్దాం. అర్థమైందిలేండి మేడం. మీరు ఓకే అంటే ప్రతిరోజు ఒక ఎపిసోడ్ చేస్తానులేండి. నేను ఎప్పుడు లైవ్ పెడితే అప్పుడు వచ్చి ఓకేనా? ఓకే మేడం. ఓకే ఓకే, నేను శోభనానికి రెండు ఓకేనా? శోభనం గదిలొచ్చిన మొగుని పట్టుకొని అసలు నరాన్ని వంచి శోభనం అనడానికి సిగ్గెట్లా లేదా నీకు? ఓ షాట్ షాట్ షాట్, నా జీవితాన్ని బుగ్గిపాలు చేసావు కదా దరిద్రుడా. అమ్మా నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? అరే నీలి నీలి కళ్ళతన మళ్ళీ మళ్ళీ నిన్ను చూస్తే మనసు జారలే, వాళ్ళు కళ్ళ బాగుల్లో నా చేపలాగా చిందులేసా. ఓకే, ఓవర్ టు యు నాగ్ బాబు సార్. సో కొత్తగా తెలుసుకుంది ఏంటంటే నడుం దగ్గర నర నొక్కితే ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోద్దని త్రూ అవుట్ ఎంటైన్ చేసావు చంద్ర. వాడి కంగారుకి వాడి టెన్షన్కి బాగా దగ్గర తీసుకోవటం వచ్చే జర్నలిస్ట్ ని ఇద్దరు బాగా చేస్తారు. నీ సపోర్ట్ వెరీ వెరీ గుడ్ స్కిట్. గుడ్ గుడ్ గుడ్. రోజా గారు, చంద్ర చేసిన ఈ డేర్ డెవిల్ యాక్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? నాకైతే చాలా బాగుంది. చీర కట్టుకొచ్చి కూడా చీర ఎత్తకుండా డీసెంట్ గా కూడా నవ్వించావు.